వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం పరిశీలనకి నేను, తర్వాత గౌరవ విప్ గారు, కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఉన్న పనులన్నీ కూడా మేము ఒక్కసారి వివరంగా చూసాము. కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఆర్కిటెక్ట్ని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఇండికేషన్ ఇవ్వమని, ఇంకేమేమి ఉన్నాయి పనులు పూర్తి చేయడానికి అని. ఇవంతా డిస్కస్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారము వచ్చే సంవత్సరమే మనకి దేవాలయం పూర్తి స్థాయిలో అయిపోయి మనం మళ్ళీ పూజలు సేవలు అన్నీ కూడా మెయిన్ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి మొదలు పెట్టించుకోవచ్చు. అంచనా ప్రకారము వచ్చే సంవత్సరము ఆగస్ట్ ఆ టైంలోనే మనకి గుడి పూర్తి స్థాయిలో అవుతుంది. మరియు ఇప్పుడు ఉన్న పనులతో పాటు ఇంకా కొన్ని పనులు కూడా టేకప్ చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడి అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో విప్ గారు, తర్వాత ప్రభుత్వంలో అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మేరకు ఇంకా కొన్ని పనులు కూడా వేగవంతం చేసి టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు సుమారు ఒక 100 కోట్లకి కొన్ని పనులు ప్రాకారం లోపల గర్భాలయము, తర్వాత ఇతర మండపాలు కూడా మనము టేకప్ చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో చేయాలంటే కొన్ని పనులు కూడా మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 100 కోట్లకి కూడా ప్రణాళికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. అవి కూడా అప్రూవ్ అయిన తర్వాత ఆ పనులు కూడా ఇప్పుడు మేము సైమల్టేనియస్గా ఈ పనులతో పాటు మొదలు పెట్టాలి. కాబట్టి ఇంకొక సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. అప్పటి వరకు విప్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా మనకి ఆలయ రద్దీ, భక్తుల రద్దీ ఎక్కడ కూడా తగ్గుముఖం అనేది లేదు. అందరూ కూడా భీమేశ్వర ఆలయంకి వస్తున్నారు, కోడెమొక్కుల్ని కూడా అక్కడ తీర్చుకుంటున్నారు. అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వర ఆలయం నుంచి మేము కూడా భక్తులందరికీ కూడా మేము అందిస్తున్నాము. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి రావాల్సినటువంటి సేవల్ని మేము ఎక్కడ కూడా తగ్గించకుండా దేవాదాయ శాఖ తరఫున మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని. మరియు స్వామివారే ఇది ఇంకా పూర్తి స్థాయిలో తొందరగా వారే చేయించుకొని వచ్చే సంవత్సరంకి ఖచ్చితంగా భక్తులందరూ కూడా మళ్ళీ రాజరాజేశ్వరి ఆలయంకే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవచ్చని మేము కూడా వేగవంతం చేసి ప్రణాళికని, అందుకే ఈరోజు రివ్యూ కూడా జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు అన్నీ కూడా పూర్తి అవుతాయని ఒక గట్టి నమ్మకంతో మేము ఇప్పుడు ప్రణాళికని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేశారు? దీనికి ఇంకా ఎన్ని చేస్తారు? 76. ఇప్పుడు మెయిన్ గుడికి సుమారు 76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఖర్చు పెట్టడం ఇంతకుముందు చెప్పినట్టు 35% ఖర్చు అయింది. అంటే సుమారు ఒక 25 కోట్ల వరకు ఖర్చు అయింది ఇప్పటి వరకు. అదేవిధంగా అన్నదాన సత్రానికి ఒక 36 కోట్లు ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుమారు ఒక 10 కోట్ల పని జరిగింది. మిగతా పని ఇంకా వేగవంతం చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ.